రామశర్మ గారు అవధానాన్ని ప్రారంభిస్తారు. ఒకసారి ఇప్పుడు అనుకున్నట్టుగా పద్యం అవధానంలో పద్య విద్య 5 రకాలుగా, అంటే మా అష్టకాల వారు ఎప్పుడు చెప్తుంటారు, ధకార చతుష్టయం అంటారు. దాంతోపాటుగా ధారణధిషణయు ధౌరంధర్యాసు పద్య ధైర్యోద్ధతియున్ తీరైన భాష సద్య పూరణము అవధాన కళవు పుస్తకపాణి అని నా పుస్తకపాణి శతకంలో ధకార చతుష్టయంతో పాటుగా సద్య పూరణ చమత్కార భాషణ ఇవి 2 కూడా అమ్మవారు ఇచ్చేటువంటి గొప్ప గుణాలు. వీటన్నిటితో కలిపినటువంటి అవధానాన్ని ఇప్పుడు మనం నయనానందకరంగా శ్రోతృపేయంగా ఆనందిద్దాం. క్షమించారు. ఇప్పుడు ఇక్కడ రాగానే ఒక ఆశువుగా ఒక పద్యం రాస్తాను, చదివినిపిస్తే ఏం లేదు. అవధానవర్యులు సదా ఆశీస్సులందించగా సవధానాంత్యత ప్రశ్నికులు వరుసగా సాగే సమాధానముల్ కవులున్ గాయక భాషితులుగా కమ్రావధానమునన్ స్తవనీయముగా నందజేయు వరుసన్ సంప్రీతి సమ్మోదమున్ పండిత విదుషీమణులుగా మెండుగా కడు కీర్తి నొంది మాన్యులు నిచటన్ నిండగు వందనమిచ్చెద పండరినాథాశ్రమముదు ప్రావీణతుడన్. ధన్యవాదాలు. ఈ శారదా చంద్రమౌళీశ్వర ఆలయానికి రామశర్మ గారు ఆస్థాన పండితులు వారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి పైన సుప్రభాతాన్ని రాశారు, అలాగే స్వామివారి పైన శతకాన్ని రాశారు. లలితా చంద్రమౌళీశ్వర స్వామి పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు గ్రంథాలలో స్తోత్రాలలో నిరూపించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి పండరి రాధాకృష్ణమూర్తి గారు ఆయన భోళాశంకర దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తారు. నాకు అనిపిస్తుంది భోళాశంకర దేవాలయంలో ఆయన భోళాశంకరుడే, ఈయన కూడా భోళాశంకరుడే. లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి ఇంతమందిని ఇక్కడ కలపడం అన్నది చాలా విచిత్రమైనది. అమరావతి రాజేశ్వర శర్మ గారు చూస్తున్నారు, రాజశేఖర శర్మ గారు భోళాశంకరుడు అన్నందుకు మీరు ఎట్లా ప్రతిస్పందిస్తారు చూద్దాం. అవధానాన్ని ప్రారంభించండి రామశర్మ గారు. అపార కరుణోపేతం సచ్చిదానందమవ్యయం మద్గురుం ప్రస్తువేశస్తం కళ్యాణాస్పద సత్పదం మాతరం రాజ్యలక్ష్మీంచ పితరం శ్లేషవాగ్వరం రామకృష్ణ కవీశానం నౌమి గౌరీ స్తువే సంస్తువే రామకృష్ణ కవీశానం సంస్తువే ధిషణాబలం ధిషణాబలం ఒక చేత రత్నవల్లకి దాల్చి అనురాగరాగాల విందుల రంగరించి ఒక చేత నక్షమాలిక బట్టి అక్షరజ్యోతుల జగతికి ప్రీతి పంచి ఒక చేత రాచిల్క నకళంక ముగదాల్చి
పల్కుల కళలన్నీ పంచి పంచి ఒక చేత శస్త పుస్తకమును శస్త పుస్తకమును వహించి నతమస్తకములకున్నతిని గూర్చి తెల్ల తామర విరిపైన నుల్లసిల్లి ఉల్లసిల్లి అల్ల గోదావరి వారి అంఘ్రిగడుగా రసవదవధాన విద్యకు రాజధాని యగుచు రాజిల్లుచున్న ఆ అబ్జనయన వాసరేశ్వరీ పాదాల ప్రాంజలించి వేడుకొందును నామది పాడుకొందు. చాలా అద్భుతమైనటువంటి సమావేశం. రాశిలో చిన్న అయినప్పటికీ కూడా వాసిలో చాలా పెద్ద సమావేశం ఇది. ఎందుకంటే ఎదురుగా సాక్షాత్ అవధాన సరస్వతి స్వరూపులు మా అష్టకాల అన్నయ్య గారు కూర్చున్నారు. వారి పాదపద్మాలకు శిరస నమస్కరిస్తూ, అలాగే రాజగురువు గారు మా మృత్యుంజయ శర్మ గారు ఎదుటనే కూర్చున్నారు, సంస్కృత విద్వాంసులు. వారి పాద సరోజాలకు కూడా సభక్తికంగా నమస్కరిస్తూ, ఇక పృచ్ఛకులంటారా చాలా అద్భుతమైనటువంటి వారి రంగాల్లో, సాహిత్య రంగంలో చాలా చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు. ఇటు పక్కకు వస్తే మా మాడుగుల మురళీధర శర్మ గారు ఈనాడు అతిథిగా లభించడం చాలా సంతోషం. మాడుగుల వంశరత్నము పాడుచునాడుచును కవిత పాడుచునాడుచును కవన పద్యములల్లున్ నేడు నేడొక అతిథిగా వచ్చెను నేడిట అతిథిగా వచ్చెను తోడుగా నీడగను నుండు ద్యుతి పెంపారన్ దత్తాత్రేయుని మిత్రుని కవితా చిత్తాబ్జమునున్నవాని చిన్మయ గుణు ధీ సత్తా గల్గిన వానిని మెత్తని మనసున్నవాని మెచ్చెదని చటన్. ఇలా అవధానానికి నాంది పలుకుతూ సరస్వతి రామశర్మ గారు విదుశ్రీమణి మంచినీళ్ల రఘురామ శర్మ గారి కుమార్తె అని చెప్పడం కంటే ఇప్పుడు తానుగా కూడా పద్య కవిగా నిరూపించుకుంటున్నది నాన్నగారి భిక్ష.
ఆమెలో ద్విగుణీకృతమవుతుంది. పద్య విద్యలో ఆమె చేస్తున్న సేవ చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే వాట్సాప్ మాధ్యమం ద్వారా ఆమె రాస్తున్న ప్రతిదీ నేను గమనిస్తూ ఉంటాను. నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. సభా సరస్వతికి నమస్సుమాంజలి. అవధాన వర్యులకు నమో అక్కములు. రాముని మూర్తిమత్వాన్ని వర్ణించగలరు? రాముని మూర్తిమత్వం కందమే, కందంలో. బాగుందమ్మా. మీరు మొదలు పెట్టారా? మీరు అక్షరం నిషేధిస్తారా? నేను ఏమంటారా? మీ ఇష్టం, మొదటి ప్రాంతం మీ ఇష్టం. ఆరంభించారు. ఆరంభించాలా? భూ, భాకు కొమ్ము దీర్ఘం. భూ, మైక్లో భూ అంటే అదేదో బాంబు వేల్చినట్టు వినొస్తుంది. దయచేసి అందువల్ల భాకు కొమ్ము అంటున్నాను. భూ, రేపము, రేఫ నిషేధం కదా. భూజే, భూజే దకారం. భూజేషున్, భూజేషున్. రాముడు వచ్చాడు. కకారం, కకారం నిషేధం. అవునా? రా, భూజేషున్ రా. ఇంకేంది ఆ సందేహం ఎందుకమ్మా? మా నిషేధించండి. నేను గా అంటే కొంచెం సమయం ఉంది. ఇంకా ఘా వేసుకుంటే తర్వాత అక్షరం కూడా మళ్ళా తంటాలు పడాల్సి వస్తుంది. మకారమే, మళ్ళీ మకారమే. ఏంటి? మకారం, మకారం నిషేధం. భూజేషున్ రాజే, భూజేషున్ రాజే. వేసుకోండి, వేసుకోండి అంటే అంత సులభంగా వదిలిపెడితే మాకు కొంచెం వేయండి. కాదు, సకారం నిషేధం అంతే అనాల్సిందే. నేనే చెప్పి నిషేధం చేయించుకుంటున్నాను మీతో. మరి మీరు మకారం అని అంత నేను జానే పోతుండగా మా అనేసేయండి అన్నారు. చక్కగా. ఎందుకంటే కాదు కాదు, మీకు మీకు చాలా స్వేచ్ఛ ఉంది. ముందర ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చామని అనుకుంటారు. అస్సలు సకారం కూడా వాళ్ళు ఆమె నిషేధించట్లేదంటే ఏదో జరిగింది గోల్మాల్. లేదు లేదు, మంచి నీళ్ళు ఇచ్చాను కదా అని అంత మంచిదాన్ని. అవధాని గారికి నమస్కారం. మామూలుగా మీరు మొదలు పెట్టుడే భూజేషుడు అన్నారు, భూజాతతో ప్రారంభించి. రేపు మహిళా దినోత్సవం దాని కావచ్చు, అందుకే మరి పురుష దినోత్సవాలు ఎందుకు ఉండవు? పురుష దినోత్సవాలు, ఆహా బాగుంది. పురుష దినోత్సవాలు కూడా వచ్చే కాలం వస్తుంది. మహిళా దినోత్సవాలు ఉన్నట్టుగానే ఇప్పుడు ఎన్నో రకాల దివసోత్సవాలు వచ్చాయి. అట్లే పురుష దివసోత్సవాలు కూడా ఉంటాయి త్వరలో. అవి వచ్చినప్పుడు మనం పండుగ చేసుకుందాం. శకార నిషేధం. శకారం. భూజేషున్ రాజేనున్, రాజేనున్. ఇనుడన్నా ఈశుడన్నా ఒకటే. మొదటి పాదం, ఒక పాదం అది కూడా నిషేధించు, రెండు కాదు అయిపోయింది. భూజేషున్ రాజేనున్ నిషేధించాలి. మకార నిషేధం. జే జే, జే జే లకారం. అది ఒకసారి అందరూ చప్పళ్ళు జరగాలండి. ఇవాళ నేనేమి అనకుండానే ఆమెనే నిషేధించింది. అందరికి ఆమెకు జేజేలు. జేజేలు. జే జే యా. ధృతము.
ధృతం హ్మ్? ధృతము ధృతం. జే 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 యతి. నేను జే జే యంచు అని అనొచ్చు, కానీ మా అవధాని గారు ఉన్నారు, అంచు అన్నప్పుడు కూడా అక్కడ కూడా అది నిషేధమే అవుతుందని అంటారు వారు. అందువల్ల జే జే యతి ప పానిషేధం హానిషేధం హ జే జే యతిమణి. జే జే యతిమణి. భానిషేధం మహాప్రాణం భ జే జే యతిమణి మా. కా నిషేధం జే జే యతిమణి మహే. జే జే యతిమణి మహే. షకారం నిషేధం జే జే యతిమణి మహేడ్యు. ద్యు జే జే యతిమణి మహేడ్యు. ఇది వేసుకోండి. పద్యంలో ఏతి ముందే వచ్చినప్పుడు ఏతి బాని చి. దకారం చింతన్. చింతన్ తర్వాత బకారం ప్రాంప్టింగ్ అయింది. ఫిక్సింగ్ అయితే కాలేదు అన్నయ్య. చింతన్ జే మళ్ళీ జే. రేపము జే జే యతిమణి మహేడ్యు చింతన్ జేతున్. చేరనని భూజేషున్ రాజేనున్. జే జే యతిమణి మహేడ్యు చింతన్ జేతున్. సంగీతం నరసింహారావు సమస్య. సంగీతం నరసింహారావు గారు చక్కని సమస్య ఇచ్చి మనల్ని అందరినీ ఆనందింపజేస్తారు. సతిపతి సేవ చేయదగు సౌఖ్యముకై భవబంధముక్తికై. మరొకసారి సమస్య. సతిపద సేవ చేయదగు సౌఖ్యముకై భవబంధముక్తికై. సతిపద రేపే మహిళా దినోత్సవం. సతిపద సేవ చేయదగు సౌఖ్యముకై భవబంధముక్తికై. సతిపద సేవ చేయదగు సౌఖ్యముకై భవబంధముక్తికై. శ్రీమతులు ఇల్లు వాకిళ్ళు చిన్న చిన్న పనులు చూసుకుంటారట, భర్తలేమో పాకిస్తాను భారత్ పెద్ద పెద్దవి చూసుకుంటారు అనమాట వాళ్ళు. పాకిస్తాను అంటే మీ ఉద్దేశం? అంటే దేశాలు ఏం చేయాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తానండి. అవును. ఇంటి పాకిస్తాన్ గురించి కాదు. అది కూడా చాలా గొప్ప పనేనండి. అదేం తక్కువ చేయాల్సింది కాదు. చాలా కిరీటం పెట్టి పూజించాలి పాకిస్తాన్ పనిచేస్తే. పాకిస్తాన్ పనిచేయడం అంటే మామూలు వాడి వల్ల కాదు అది. గృహ మధ్యంలో ఉన్నాయి కాబట్టి తప్పదు ఇప్పుడు.
వితత గుణానుమే వితత గుణ ప్రపూర్ణ వితత గుణ ప్రపూర్ణ వితత గుణ ప్రపూర్ణ వితత గుణ ప్రపూర్ణ రసవేద్య వితత గుణ ప్రపూర్ణ రసవేద్య సుహృద్య సుపద్య మాలికా వితత గుణ ప్రపూర్ణ రసవేద్య సుహృద్య సుపద్య మాలికా మాలికా ప్రతతుల మాలికా ప్రతతుల వితత గుణ ప్రపూర్ణ రసవేద్య సుహృద్య సుపద్య మాలికా మాలికా ప్రతతుల హారముల్ ప్రతతుల హారముల్ ప్రతతుల హారముల్ వరశుభమ్ముగ నందగజేయ వరశుభమ్ముగ గూర్చగా వరశుభమ్ముగ గూర్చగ బుద్ధి పేర్చుచున్ వితత గుణ ప్రపూర్ణ రసవేద్య సుహృద్య సుపద్య మాలికా ప్రతతుల హారముల్ వరశుభమ్ముగ పేర్చుచు వరశుభమ్ముగ గూర్చుచు బుద్ధి పేర్చుచున్. 2 పాదాలు దత్తపది. దత్తపది అంశాన్ని శ్రీ అష్టకాల విద్యాచరణ గారు అందిస్తారు. అవధాని గారికి నమస్కారం. నేటి దత్తపది అంశంలో దత్తపదములు రామ 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 4 రామ పదాలు. నిషిద్ధాక్షల్లో రామవర్ణన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మురళీకృష్ణులు ఉన్నారు కాబట్టి మురళీకృష్ణ లీలలు వర్ణించండి. స్వేచ్ఛాచందం మురళీకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మరి వారి లీలలు ఎక్కువ చెప్తే బాగుంటుంది. మీ లీలలు ఏంటో మీకు తెలిసిన. రసవదభిరామ రసవదభిరామ కేళిలో రసవదభిరామ రసవదభిరామ కేళిలో రసవదభిరామ కేళిలో రసవదభిరామ కేళిలో రమ్య రమ్య రసవదభిరామ కేళిలో రమ్య 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 సౌమ్య గమ్యాయమానుడై రసవదభిరామ కేళిలో రమ్య రమ్య సౌమ్య గమ్యాయమానుడై సౌమ్య గమ్యాయమానుడై సాగి సాగి రామ రావాలి కదా. ఆయన రావాలి రామ. అవునవును. రసవదభిరామ కేళిలో రమ్య 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 సౌమ్య రసవదభిరామ కేళిలో రమ్య రమ్య రాజ్యమేలుచు 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 తాన విరామగతుల రాజ్యమేలుచు తాన విరామగతుల అవిరామగతుల రసవదభిరామ కేళిలో రమ్య రమ్య రాజ్యమేలుచు తాన విరామగతుల. పైన అభిరామ, తర్వాత అవిరామ. బాగుందండి. అవిరామ అభిరామ అవిరామ అవిరామ విరామ లేకుండా రెస్ట్లెస్ గా. తర్వాత వర్ణనాంశాన్ని ఇవ్వవలసిందిగా బ్రహ్మశ్రీ పార్నంది రామకృష్ణ శర్మ గారి కోరుతున్నాను. వర్ణనాంశం. అవధాని గారికి నమస్కారం. మామూలుగా భక్తులు అందరూ కూడా భగవంతునికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఆ భగవంతుడు నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఆ భగవంతుడు ఆ
నైవేద్యాన్ని మొత్తం స్వీకరిస్తే భక్తుల యొక్క మనోచిత్తం ఎలా ఉంటుందో స్వేచ్ఛావృత్తంలో వర్ణించారు. నైవేద్యము గ్రహించను భావాంతర వేదియతడు పరమాత్మ గదా, భావాంతర వేదియతడు పరమాత్మ గదా. నైవేద్యము గ్రహించను భావాంతర వేదియతడు పరమాత్మ కదా. న్యస్తాక్షరికి ఇవ్వడానికి శ్రీమతి వేలేటి శైలజ వేణుమాధవ్ గారిని కోరుతున్నాను. అవధానులు, పెద్దలు, మామగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే సభలో ఆశ్రయులైనటువంటి దత్తన్న మరియు ఇతర సహపృచ్ఛకులందరికీ వినమ్రపూర్వక నమస్కారాలతో న్యస్తాక్షరి అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. చంపకము అనే పదం, చంపకము అనే పదంలోని ప్రతి అక్షరం మొదటిగా వచ్చేలా ప్రతి పాదంలో మొదటి అక్షరముగా చంపకము అనే పదంలోని అక్షరాలు వరుసగా వచ్చేలా మత్తకోకిలో స్త్రీ వైభవాన్ని వర్ణించవలసిందిగా కోరుచున్నాను. పదము చంపకము, చంపకంలోని 4 అక్షరాలు 4 పాదాల్లో ప్రథమ అక్షరంగా వరుసగా రావాలి. మత్తకోకిలలో స్త్రీ వైభవాన్ని. అయితే అమ్మా ఒక సవరణ చెప్పండి. మత్తేభంలో లఘువుతో ప్రారంభం అవుతుంది. మత్తేభం, సారీ, కోకిలనా? మత్తకోకిల. స్త్రీ వైభవం రేపు మహిళా దినోత్సవం సందర్భంగా. చంపకోజ్వల చంపకోజ్వల వల్లులై చంపకోజ్వల వల్లులైన చంపకోజ్వల వల్లులైన చంపకోజ్వల వల్లులై చంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ చంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ 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 స్త్రీలు విలసత్తరమ్ముగ స్త్రీలు ఏ విలసత్తరమ్ముగ స్త్రీలు విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్ముల జేయుచున్ విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్మును జేయుచున్ చెంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్ముల జేయుచున్ పంపకమ్ముల జేయుచున్ పంపకమ్ముల జేయుచున్ మహి భామిని మణులందరూ ఏ కంపమున్. అట్లా చంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్ముల జేయుచున్ మహి భామిని మణులందరే అని. చాలా బాగుంది. మత్త కోకిల పద్యమల్లెదమానితంబుగ మిత్రమా. అవును అవన్నీ అవునవునవును. పద్యాంత్యాక్షరిగాను ఒక మంచి పద్యాన్ని అందించవలసిందిగా సంగీతం హరిత గారిని కోరుతున్నాం. అవధాని గారికి నమస్కారం. చల్లని తండ్రి నీదు పద సన్నిధికైనను చేరణిమ్ము
నా వల్లను నేరమించకయ వామన రూప సురేశ వంధ్య నీ పల్లకి మోయు భాగ్యమును పాయక నాకిటు కల్గజేయు కళ్ళయుగాదు మమ్ములను కావగ నీవెగ వెంకటేశ్వర. రానా రామకథన్ రచించి కవిరాజయి రాజిలనొక్కడాది రామకథన్ రచించి కవిరాజయి రాజిలనొక్కడాది వేదామర శాఖలెసగంగ పురాణములొక్కడించే కావ్యామృతమిచ్చి భోజ సభ కందము తెచ్చే మరొక్కడౌన్ ఒకండేమిక తావకీన కరుణేక్షణతా కిరణ ప్రసారమై ధీవణులై మరెందరో క్షితిన్ వెలుగొందిరి వాగధీశ్వరీ. నిజానికి పద్యాంత్యాక్షరి అంటే మీరు మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ వారు రీతో పద్యాన్ని కొనసాగించాలి, కానీ ఇక్కడ అది ఆ సంప్రదాయం లేదు. అంత్యాక్షరి అంటే మీరు ఆ చివరి అక్షరంతో పద్యం మొదలుపెట్టడం వరకే ఉంది. ఇప్పుడు ఆశు అంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ పెందోట వెంకటేశ్వర్లు గారికి కోరుతున్నాను. వెంకటేశ్వర్లు గారు ఇవ్వండి. అవధాని గారికి నమస్కారము. ఇప్పుడు అష్టావధాన సప్తకము సిద్దిపేటలో మొట్టమొదటిసారి అవుతుంది. దానిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి. అష్టావధాన సప్తకం అవును, మొదటిసారి అవుతుంది. అది సప్తాశ్వరథము పోలిక తృప్తిన్ కలిగించనేడు దివ్యవధానోత్సప్తకమిట 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 సప్తకమిట నుతధిషణా దీప్తిన్ పండరి నుతధిషణా దీప్తిన్ పండరి సువంశ తిలకుని గొలుతున్. మళ్ళొకసారి అందాం ఇది. సప్తాశ్వరథము పోలిక తృప్తిన్ కలిగించనేడు దివ్యవధానోత్సప్తకమిట నుతధిషణా దీప్తిన్ పండరి సువంశ తిలకున్ గొలుతున్. బాగుంది. ఈ విధంగా అవధానంలో మొదటి ఆవృత్తి పూర్తయింది. సమస్యకు ఒక్క పాదం పూర్తి చేస్తే సమస్య పూర్తయిపోతుంది, ఎందుకంటే ఒక పాదం వారి ఇచ్చారు కనుక. వితత గుణ ప్రపూర్ణ రసవేద్య సుహృద్య సుపద్య మాలికా ప్రతతుల అద్భుతం. హారముల్ వరశుభమ్ముగ గూర్చుచు బుద్ధి పేర్చుచున్ వరశుభమ్ముగ గూర్చుచు బుద్ధి పేర్చుచున్ బుద్ధి పేర్చుచున్ సతత నుతాంఘ్రి పద్మయయి సతత నుతాంఘ్రి పద్మయయి పద్మయగు చల్లని తల్లిని సతత నుతాంఘ్రి పద్మయగు చల్లని తల్లిని వాసరేషి వాక్సతి అని సతిపతి పద్మముల్ గొలువ సౌఖ్యము
సౌఖ్యములు భవబంధ సతి పదపద్మములు అంటే సేవ సతిపద సేవ చేయదగు సౌఖ్యముకై ముక్తికై చేయదగు సౌఖ్యముకై భవబంధ ముక్తికై అని. వాక్సతి పదసేవ చేయదగు సౌఖ్యముకై భవబంధ ముక్తికై. సతి వాక్సతి అయి సమస్యలో ఉన్నటువంటి విరోధార్థం తొలగిపోయి చక్కని సౌమనస్యం ఏర్పడింది. సతిపతులిద్దరికి మంచి మంచి పదాలు ఉపయోగిస్తున్నారు. రోగిష్టి అనే పదానికి ఉత్పత్తి అర్థం చెప్పారు అట్లా. బాగుందండి, మంచి మంచి ఆలోచనలు కలిగిస్తున్నారు. వ్యుత్పత్తి అర్థం కావాలట. ఏమంటే ఇలాంటివన్నీ కూడా రోగిష్ఠులకే కలుగుతాయి బుద్ధులు. ఎందుకంటే ఆ రోగం పోగొట్టుకోవాలి కదా. ఒక చోట ఇలాగే అవధానంలో ముద నష్టం అనే మాట మీరు ఎప్పుడన్నా విన్నారా అవధాని గారు అని అడిగాము. చాలాసార్లు విన్నాను అన్నాడు. అంటే ముద దానివల్ల ముదమా నష్టమా, కలిగేది ముదమా నష్టమా? చాలా సరదాగా ఉంటాయి అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్నలన్నీ కూడా. ఇప్పటికీ బహువ్రీహి చెయ్యాలా లేదా చెప్పలేదు మీరు. బహువ్రీహి చెయ్యాలా లేదా చెప్పలేదు రోగిష్టి అంటే. అది బహువ్రీహి కాదు. ఆయన వాస్తవంగా వ్యాకరణాంశమే అడిగారు. అది ఏదో సరదాగా తీసుకోవాలని తీసుకున్నాను కానీ అది రోగే తిష్టతీతి రోగిష్ఠ, అది రోగిష్ఠ అని పదం. అది రోగిష్ఠ అనే పదం ఏదో వ్యవహారంలో రోగిష్ఠి అని వచ్చిందేమో. వాస్తవంగానైతే రోగిష్ఠ కావాలి. రోగే తిష్టతీతి రోగిష్ఠ. సంస్కృత పండితులు మృత్యుంజయ శర్మ గారు ఇక్కడే ఉన్నారు. రసవదభిరామ కేళిలో రమ్య రమ్య రాజ్యమేలుచు ఆ రాజ్యమేలుచు తాన విరామగతుల గోపికారామమూర్తి గోపికారామమూర్తి వే కులికి రసవదభిరామ కేళిలో రమ్య రమ్య రాజ్యమేలుచుతాన విరామగతుల గోపికారామమూర్తి తా కులికి గోపికారామమూర్తి వే కులికి భక్తమానసారామాల మానస ఆరామాలు ఇక్కడ. భక్తమానసారామాల రక్తిదేలే భక్తమానసారామాల రక్తిదేలే. అద్భుతమైన పద్యం వచ్చింది. అవధాని గారి చేత రామరామ కృష్ణ కృష్ణ అనిపించిన విద్యాసాగర్ అభినందనలు. నైవేద్యము గ్రహించను భావాంతరవేది ఎతడు పరమాత్మ కదా. ఇంత సావకాశంగా కూర్చొని రాసినా ఇట్లాంటి పద్యాలు రాస్తామా అనిపించేంత అద్భుతంగా ఉన్నాయి పదప్రయోగాలు. ఏ విద్యలవేమిటికో సేవా ఫలితము ఇద్ది
చింతన చేయన్ అని భక్తుడు అనుకుంటున్నాడు. సేవా ఫలితం మెయిద్ది చింతన చేయన్, ఏ విద్యలవేమిటికో సేవా ఫలితం మెయిద్ది చింతన చేయన్. నా సేవా ఫలితమే ఇది అనుకుంటున్నాడు. చంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్ముల జేయుచున్, సంపదల్ పంపకమ్మును జేయుచున్ మహి భామినీమణులెల్లరే కంపముందక, భామినీమణులెల్లరే కంపముందక, భామినీమణులెన్ అందరే కంపముందక, కంపముందక. అన్ని భామినీమణులందరే కంపముందక సర్వరంగ సుకాంతులై, సర్వరంగ సుకాంతులై, ఏ కంపముందక సర్వరంగ సుకాంతులై. సర్వరంగ సుకాంతులై సర్వరంగ సుకాంతులై ముదబ్ధిలో ముంపజూతురు, ముదబ్ధిలో ముంపజూతురు. ముదబ్ధి అంటే ఆనంద సముద్రంలో, ముదబ్ధిలో ముంపజూతురు. అన్ని రంగాల్లో ఉన్నారు కదా. సర్వరంగ సుకాంతులై సర్వరంగ సుకాంతులై సుకాంతులై సుకాంతులౌచు ముదబ్ధిలో ముంపజూతురు వారికందరి వారికిన్, ముంపజూతురు వారికిన్, ముంపజూతురు వారలందరూ. అక్కడ ప్రాస ఇబ్బంది లేకపోతే ముంచజూతులు అందరేమో. అవును. ముదబ్ధిలో ముంపజూతురు వారలందరూ మోద భారతరత్నలౌ, వారలందరూ మోద భారతరత్నముల్. అందరికీ భారతరత్న ఇయ్యదగిందే. రాగిణీ రసభాషిణీ వరలాస్య గాన విలాసిని, యోగ భోగ విరాగ మానస యోషిణీ పరభూషిణీ, త్యాగమాన విచార మాన్య విశాల మార్గ విధాయిని, ప్రాగుమాధవ సంయుత గుణ భాండ పూర్ణ నమోస్తుతే. తకారంతో పద్యం చెప్పాలి కదా. అవధాన్ గారు చివరిగా ఒక్క ప్రశ్న అడగండి, ఇంకా అడగండి, ఇంకొంచెం సమయం ఉంది. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే పద్యంలో పట్టుదట్టి అని ఉంది కదా, ఆ పట్టుదట్టి పీరీలకు కట్టే దట్టేనా, ఇది ఇంక వేరే ఏదన్నా ఉందా? వాళ్ళు దట్టీలు కట్టుకుంటారు కదా, ఈ పట్టుదట్టి. అవును. ఏదైతే పీరి అయితే పోరి అయితే ఒకటి సరిపెట్టుకోండి. ఎవరికో వారి కట్టడం. పండరి రాధాకృష్ణ గురించి చెప్పుకుందాం.
ఈ పద్యాన్ని. తన్మయుడై భగవంతుని చిన్మయముగ సేవ చేయు శ్రీకర చిత్తున్. తన్మయుడై భగవంతుని చిన్మయముగ సేవ చేయు శ్రీకర చిత్తున్. మన్మానసమున గొలిచెద కొన్మని పండరి సువంశ్యు. కొనుమని అంటే కొన్మని అని కూడా అనొచ్చు. శ్రీకర చిత్తున్ మన్మానసమున గొలిచెద కొన్మని పండరి సువంశ్యు కోటి నమస్సుల్. బాగుందండి. సరే, ఒక్క ఆశు పలికి మనం అవధారణలోకి వెళ్ళిపోదాం. మమ్మీ డాడీలన్న మాయ రోగం ఇది గ్రహణమయ్య నేడు కాంచి చూడ. మమ్మీ డాడీలనడి మాయ రోగం ఇది గ్రహణమయ్య నేడు కాంచి చూడ. అట్టి గ్రహణమంత అంతరించగా అట్టి గ్రహణమంతరంతరించగా అట్టి గ్రహణమంత అంతరించగ మిత్ర. అంతరించగ మిత్ర. నిగ్రహమ్ము నెదను నింపవలయు. ఒక నిగ్రహం నింపి మనకు మాతృభాష కోసం పట్టుదలతో ముందుకెగాలి అని. సరే, ఈ ధారణ ఇప్పుడు అవధానం విజయవంతంగా పూర్తయింది. ఒక 5 నిమిషాల్లో ఈ అంశాల ధారణ పూర్తవుతుంది. అందరూ ఏకాగ్రంగా వినండి. ముందుగా నిషిద్ధాక్షర అంశానికి గాను అవధాని గారి పూరణ విందాం. భూజేషున్ రాజేనున్ జేజేయతిమణి మహేడ్యు. జేజేయతిమణి మహేడ్యు చింతనజేతున్ రాజిత దశరథునింటను లేజాబిల్లిగ వెలుంగు శ్రీరఘువరునిన్. లేజాబిల్లిగ వెలుంగు శ్రీరఘువరునిన్. మీ కర్తాళ ధరులతో అది సబబ్గా ఉందని తెలపండి. సమస్యాంశం. సతిపద సేవ చేయదగు సౌఖ్యమునౌ భవబంధముక్తికై సౌఖ్యముకై భవబంధముక్తికై వితత గుణ ప్రపూర్ణ రసవేద్య సుహృద్య సుపద్య మాలికా ప్రతతులహారముల్ వరశుభమ్ముగ గూర్చుచు బుద్ధిబేర్చుచున్ సతత నుతాంఘ్రి పద్మయగు. ఇక్కడ చల్లని తల్లి అన్నాను. సతత నుతాంఘ్రి పద్మయగు శారద అందాం, బాగుంటది. కొంచెం మార్పు. శారద
శారద సతతనుతాంఘ్రి పద్మయగు శారద సారద చక్కని సారాన్ని ఇచ్చేది. శారద ధీప్రద అందాం. శారద ధీప్రద వాసరేషి వాక్సతి వాక్సతి పదసేవ జేయదగు సౌఖ్యముకై భవబంధ ముక్తికై అని. దత్తపది దత్తపద్యాంశం. రామ 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 రసవదభిరామ కేళిలో రమ్య రమ్య రసవదభిరామ కేళిలో రమ్య 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 రాజ్యమేలుచుతాన విరామ గతుల గోపికారామమూర్తి గోపికారామమూర్తివే కులికి కులికి భక్త మానసారామాల భక్త మానసారామాల రక్తిదేలే రక్తిదేలే. వర్ణనాంశం. నైవేద్యము గ్రహించెను భావాంతరవేదియతడు పరమాత్మ కదా భావాంతరవేదియతడు పరమాత్మ కదా. ఏ విద్యల అవేమిటికో ఏ విద్యల వేమిటికో సేవా ఫలమబ్బే సేవా ఫలితమ్ము అబ్బే సేవా ఫలితమ్ము దక్కే చింతన చేయన్. ఇది బాగుంటుంది. సేవా ఫలితం దక్కే అంద దక్కే బాగుంది. న్యస్తాక్షరి. న్యస్తాక్షరి. చెంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్మును చేయుచున్. చెంపకోజ్వల వల్లులై విలసత్తరమ్ముగ సంపదల్ పంపకమ్ముల చేయుచున్. మహిభామినీ మణులెల్లరే కంపముందక సర్వకంపమందక సర్వరంగ సుకాంతులౌచు ముదబ్ధిలో ముంపకన్ ముంపజూతురు ముదబ్ధిలో ముంపజూతురు వారలందరు మోద భారతరత్నముల్ మోద భారతరత్నముల్. అద్భుతమైన రసరమ్యమైనటువంటి అవధానాన్ని చూసి తిలకించి పులకించాం. ఇవాళ లలితా చంద్రమౌళీశ్వర స్వామి కూడా చాలా ఆనందించి ఉంటాడు. ఉత్తరోత్తర గరియేసి అన్నట్టుగా బహుశా ఈ 7 అవధానాలు ఒకదాన్ని మించి ఒకటి రక్తిగట్టి ఉంటాయి. శతావధాని రామశర్మ గారి కవితా రామంలో మనమంతా ఆనందంగా ఇప్పటిదాకా విహరించాం. ఇది చాలా ఆనందకరమైనటువంటి సన్నివేశం. సంధ్యా సమయంగా వస్తున్నది. పరమశివుడు ఆనందంతో తాండవం చేస్తున్న సమయం ఇది. లీలా లాస్యాన్ని పరమేశ్వరి ఇలా జరిపించిందా అనంత గొప్పగా ఉంది. తెలుగు భాష ఇంత మధురంగా ఉంటుందా అని మనకు నిరూపించే విధంగా ఉంది. అలాగే చెంపకం అనేటువంటి 4 అక్షరాలు ఇచ్చి ఒక్కొక్క దానికి చ ప క ము అన్నిటికీ సున్నాలు వచ్చేటట్టుగా ఎతిని ప్రాసను అన్నిటినీ ఇబ్బందులు పెట్టేట్టుగా న్యస్తాక్షరి ఇచ్చినా కూడా అలవోకగా పద్యాన్ని మత్తకోకలలో పలికించిన కోకిల స్వరం రామశర్మ గారిది. వారిని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ పృచ్ఛకుల పక్షాన ఒకరిద్దరు ఎవరైనా పద్యాలు చదవండి. ఈరోజు చివరగా 7వ అవధానం శతావధాని గారు డాక్టర్ జిఎం రామశర్మ గారు సంపూర్ణంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. తద్వారా మనం సంకల్పించిన విధంగా 7 అవధానాలు అనుకున్నాం. 7 అవధానాలు కూడా చాలా అద్భుతంగా చక్కగా ముగిసినవి. ఇదంతా కూడా ఆ లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము, బోళాశంకర స్వామి వారి ఆశీస్సులు, పండితుల యొక్క సహకారము, ఈ మూడింటితోటి ఈ యొక్క కార్యక్రమం సుసంపన్నంగా ముగిసిందని భావిస్తూ
వచ్చినటువంటి అవధానులకు, కవులకు, పండితులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, దాతలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి రావడం ఇది 10 సంవత్సరాల నుంచి కూడా మాకు పాండు అండ్ నరసింగ్ గారు వారు వీడియోగ్రాఫింగ్ అనేది చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వారికి కూడా అనేక ధన్యవాదాలు. అలాగే టెంటు మనకు ఎప్పుడు కూడా అంటే మనం డబ్బులు ఇచ్చినా కానీ వారు సమయానుకూలంగా వేయడం, సమయానుకూలంగా తీసుకుపోవడం పూర్తిగా రక్షణ బాధ్యతగా నరసింహారెడ్డి గారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ